వచ్చాడు. ఆ దొంగ అప్పటికే లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇంతలో రామయ్య కేకలకు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. ఆ దొంగను పోలీసులకు అప్పగించాలనుకున్నారు. కానీ రామయ్య వారిని వరించి అతనికి వైద్యం చేయించాడు. అతనికి గాయాలు తగ్గే వరకు తిండి పెట్టి పోషించాడు. నిజంగా వచ్చిన సొమ్ము ఎప్పటికీ మనది కాలేదు కాబట్టి దొంగతనాలు ఆపేయ్ అని హితవు చెప్పాడు రామయ్య. అప్పుడు అతను కన్నీరు కారుస్తూ, అయ్యా, మీరు ఎంత దయాహృదయులో, దొంగతనానికి వచ్చిన నాకు అన్నం పెట్టి ఆదరించి వైద్యం చేయించారు. మీ మాటను గౌరవించి ఇక ముందు నేను దొంగతనం చేయను, ఏదైనా పని చూసుకుంటాను అన్నాడు. అది విన్న రామయ్య, ఎక్కడనో ఎందుకు, మా ఇంట్లో పనికి ఇంకో వ్యక్తి కావాల్సి ఉంది,